హాయ్ ఫ్రెండ్స్, మోహిత్ రైనా, దియా మిర్జా ప్రధాన పాత్రలు పోషించిన కాఫిర్ సినిమా జీ5లో రిలీజ్ అయింది. 2019లో వెబ్ సిరీస్గా రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు దాన్ని బాగా ఎడిట్ చేసి సినిమాగా రిలీజ్ చేశారు. సోనం నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకిన పాకిస్తానీ అమ్మాయి ఇండియా బోర్డర్లోకి వచ్చేసి 15 నెలల జైలు శిక్ష అనుభవించి 7 ఏళ్లైనా ఇంకా జైల్లోనే మగ్గిపోతూ ఉంటుంది. ఆమె కోసం వేదాంత్ రాథోడ్ అనే జర్నలిస్ట్ లాయర్గా మారి ఆమెని జైల్లోంచి విడుదల చేసి పాకిస్తాన్ తన కూతురుతో ఎలా పంపించాడు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా కొంచెం స్లోగా ఉన్న ఎమోషనల్గా, హార్ట్ టచింగ్గా కనెక్ట్ అవుతూ వెళ్తుంది. హైనాజ్ అఖ్తర్ అనే అమ్మాయి భర్త దగ్గర నుంచి అవమానాలు ఎదుర్కొని ఆత్మహత్య చేసుకొని చివరికి ఇండియాలో ఉన్న ముస్లింతో ఇబ్బందులకు గురై బిడ్డకి తల్లై ఆ తర్వాత ఇండియన్ జర్నలిస్ట్ చేసిన సాయంతో తిరిగి తన పాకిస్తాన్ భూభాగానికి ఎలా వెళ్ళింది అన్నది బాగా చూపిస్తారు. దియా మిర్జా పాత్ర జాలి కలిగిస్తుంది. ది కేరళ స్టోరీలో హీరోయిన్ చూసి మనం ఎలా ఫీల్ అవుతాం, ఈ సినిమా చూసినప్పుడు కూడా మనకి అదే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ది డిప్లొమాట్ సినిమా కూడా ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే సాగడం విశేషం. మోహిత్ రైనా పాత్ర కూడా చాలా ధీటుగా ఉండి చాలా కూల్గా మనసుకు హత్తుకునే విధంగా సాగుతుంది. అతనికి అతని తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హార్ట్ టచింగ్గా ఉంటాయి. అద్భుతమైన కాశ్మీర్ అందాలని తెర మీద అద్భుతంగా చూపిస్తూ అద్భుతంగా తీశారు సినిమాని. ఒక మంచి సినిమా, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. సెహర్ పాత్రలో ఒక చిన్న పాప చాలా క్యూట్గా ముద్దుగా నటించింది. హీరో పర్టికులర్గా హైనాజ్ అఖ్తర్కి ఎందుకు సాయం చేశాడు అన్నదానికి కూడా మంచి జస్టిఫికేషన్ ఇస్తారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. దియా మిర్జా నటన, మోహిత్ రైనా నటన ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ మినిస్టర్ దగ్గర దియా మిర్జా చెప్పే డైలాగ్స్ హైలైట్గా ఉంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.